ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, కొన్ని విషయాలు దేవుని మాటలు మీకు అందజేయడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. దయచేసి మీరందరూ క్రమంగా ఈ వీడియోలు చూస్తున్నారని, మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు వినాలని, దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి. మిమ్మల్ని బలపరిచే మాటలు వారిని కూడా బలపరుస్తాయి. ఈరోజు చెప్పబోయే అంశం ఏదంటే, యూట్యూబ్లో ఈనాడు ఒక వీడియోలో ప్రపంచ యాత్రికుడు దేశాలన్ని చుట్టూ అన్ని దేశాలు తిరుగుతూ తిరిగిన ప్రదేశాలను వీడియోలో తీసి సంపాదించుకునే వ్యక్తి పాస్టర్ల గురించి, చర్చిల గురించి, క్రైస్తవ్యాన్ని గురించి రకరకాలుగా విమర్శించడం, దూషించడం, దుర్భాషలు మాట్లాడటం, విరోధంగా మాట్లాడటం అనేది గమనిస్తున్నాం. దాని గురించి బైబిల్ మనకి ఏం చెప్తుంది? బైబిల్ అంటుంది, 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరచాలి. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావోనని పరీక్షించాలి. ఆ వ్యక్తి చెప్పే సంగతులు అలాగున్నాయా లేదానని లేఖనాన్ని పరిశోధించాలి అంటారు. ఇప్పుడు ఆ యాత్రికుడు, ప్రపంచ యాత్రికుడు చెప్పినటువంటి మాటలకు మనము బైబిల్ ఏం చెప్తుంది అనే విషయం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు మరలా కొలవబడును అంటారు. ఈ మాటలో మనం ఒకరికి తీర్పు తీర్చకూడదు. మనం తీర్పు తీరిస్తే మన గురించి దేవుడు తీర్పు తీరుస్తాడంట. మనకు తీర్పు తీర్చబడుతుంది, తీర్పు తీర్చబడును. మీరు ఏ తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు మరలా కొలవబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మన కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? వేషధారి, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును అని ఈ వాక్యము చెప్తుంది. కావున దీని ప్రకారంగా ఏం చేసుకోవాలంటే, మన జీవితాలు సరి చేసుకోవాలి. ఒకరికి తీర్పు తీర్చకూడదు. రెండవదిగా, మన కంటిలో దూలం ఉంటుకొని ఎదుటి కంటిలో నలుసులు చూడకూడదు. మొదట మన కంటిలో ఉన్న దూలాలన్నీ తీసేసుకోవాలా, తరువాత సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేసేదానికి మనకు తేటగా కనపడుతుంది. రెండవదిగా, లూకా సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే 39 నుండి 45 వరకు, గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా అని వాక్యం చెప్తూ, నీ కంటిలోనున్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలించవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలాలు ఫలించవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలు అంజూరపు పండ్లు ఏరుకొనరు,
కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములనే బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములనే బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును, ఒకరి నోరు మాట్లాడును. కావున దయచేసి ఈ మాట ప్రకారంగా మనం చూసినట్లయితే మనం ఏ రీతిగా ఉన్నాం, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూసినప్పుడు మనుషులు చేసే ప్రతి పాపము దూషణీయు వారికి క్షమించబడుతుంది, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటకు తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. కావున ఈ మాటల ప్రకారంగా మన జీవితాలు ఏం చేసుకోవాలంటే సరిచూసుకోవాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మరొక మాట చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11-12 సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చు వాడవు కాక న్యాయం విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. కనుక దయచేసి మనము ఒకరికి తీర్పు తీర్చేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కనుక ఈ మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరిచేదానికి సంచరిస్తూ వచ్చాడు. ఆయన యూదుల దేశమందు యెరూషలేమందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడునట్లు అనుగ్రహించెను. ఇదియోగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించి ఉండెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆమేన్.